ఇదే నా ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను రీసెంట్గానే నాకు ఒక మెయిల్ వచ్చింది. నేను ఆల్రెడీ మల్టిపుల్ ఎగ్జామ్స్ రాశాను అమెజాన్ నుండి. కానీ నాకు చాలా ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ ఇచ్చాను కానీ బట్ నాకేం రెస్పాన్స్ అయితే కాలేదు. 26న నాకు ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది. అది రోల్ ఏంటంటే LMAQ రోల్ అనమాట, లాస్ట్ మైల్ అనలైటిక్ క్వాలిటీ అసోసియేట్ అనమాట రోల్ వచ్చి. సో దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్, 0 to 1 year 0 to 3 years వరకు మనకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు 26న ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చింది. నాకు మెయిల్ కూడా 26కే వచ్చింది. నాకు 2 days బ్యాక్ వచ్చింది యాక్చువల్లీ. ఒక 23, 24 అనుకుంటా నాకు మెయిల్ వచ్చింది. సో నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుదామా వద్దా అనుకుంటా ఉన్నాను. బట్ మా ఫ్రెండ్స్ అండ్ మా బ్రదర్ ఏం చెప్పారంటే, ఒకసారి అటెండ్ అయ్యి చూడు, ఏమవుతుందో చూద్దాం. ప్యాకేజ్ అవన్నీ, ప్యాకేజ్ డిస్కషన్స్, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి ఏం కానీ అసలు వాళ్ళు ఏం చెప్పలేదు. జస్ట్ ఒకసారి అటెండ్ అయ్యి చూద్దాము అని చెప్పేసి నేనైతే వెళ్ళినాను. బెంగళూరు లొకేషన్లో. బెంగళూరు వచ్చి ఇది బాగ్మనీ టెక్ పార్క్లో ఉంటుంది. బాగ్మనీ టెక్ పార్క్ టారస్ 1 అనుకుంటా, అది టారస్ 1 బిల్డింగ్ దగ్గర. సో అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ అని ఉంటుంది అది. అక్కడికి వెళ్ళిన తర్వాత 8:45కి అయితే నేను స్టార్ట్ అయ్యాను. 8:45, 9కి అంతా రీచ్ అయిపోయాను. వాళ్ళు మాకు 10కి ఇచ్చారు డేట్ అనేది, టైం అనేది 10కి ఇచ్చారు. ఇంటర్వ్యూకి ఒక మ్యాక్సిమం 10 వరకు వస్తూనే, నేను 8కి వెళ్తే 10:30 వరకు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి మొత్తం ఈ ప్రాసెస్ ఏంటంటే, వన్స్ మనం ఎగ్జామ్ రాసేసామంటే, కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు మెయిల్స్ రావట్లేదు అని చెప్తున్నారు. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, కమెంట్స్ చేస్తున్నారు. సో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసినప్పుడు వెంటనే మనం షార్ట్ లిస్ట్ మెయిల్ మాకు ఏమి రాకపోతే వెయిట్ చేయండి. ఒకవేళ రిగ్రెట్ మెయిల్ వచ్చిందంటే మన ఎగ్జామ్ అక్కడికి అయిపోయినట్టు. మళ్ళీ దానికోసం ఫర్దర్ ఏం రాదు. మనకి ఇంకా రాలేదు, మనం ఎగ్జామ్ రాసినా కూడా రెస్పాన్స్ రాలేదంటే ఒక 1 week కానీ 10 days కానీ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత కూడా రాలేదంటే ఆ హైరింగ్ అక్కడికి ఆపేశారు, ఆ రోల్కి అని అర్థం. సరే ఓకే, నేను ఒక 2-3 ఎగ్జామ్స్ రాశాను. దాంట్లో ఒక్కటైతే నాకు రిగ్రెట్ మెయిల్ వచ్చింది. ఈ లాస్ట్ మైల్ అనలైటికల్ క్వాలిటీ అసోసియేట్ రోల్ అనే దానికి మాత్రం నాకైతే సరిగ్గా గుర్తులేదు. నేను ఎప్పుడు అది అటెంప్ట్ అయితే చేశాను ఎగ్జామ్. అటెంప్ట్ చేసిన తర్వాత నాకు ఒక 4 days 5 days తర్వాత వచ్చింది మెయిల్. సరే ఆలోచిస్తూ ఉన్నా, ఇది ఇన్పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుందా లేకపోతే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. సో నాకు యాక్చువల్గా 26గా డేట్ షెడ్యూల్ అయ్యింది, అది ఇన్పర్సన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. సరే వచ్చిన ఆపర్చునిటీ ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి వెళ్ళినాను అనమాట. అక్కడ నా 8:45కి స్టార్ట్ అయ్యి 9కి రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత అక్కడ అంతా ఒక్కొక్కరు వస్తున్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే, ఎప్పుడు అక్కడ కూడా నేను ఎవరైతే నేను చూసిన అక్కడ ఉన్నారో, ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చారో నాలాగా, వాళ్ళు ఎప్పుడు చూసి ChatGPTలో చూసి అన్నీ ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది మాత్రం కామ్గా కూర్చోన్నారనమాట, ఊరికి టెన్షన్ తీసుకోకుండా ఏదైతే అది అయిందని చెప్పేసి ఉన్నారనమాట. సో నేనేం చెప్తానంటే, ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తానంటే, కొంతమంది ఓవర్ ప్రిపేర్ అవుతారు. నా పక్కనైతే ఒకడు ఉన్నాడు, వెస్ట్ బెంగాల్ అంట. వాడు మార్నింగ్ నుంచి, వాడు వచ్చినప్పటి నుంచి ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు వాడు ఫోన్ ఆపలేదన్నమాట. వాడు చూస్తూనే ఉన్నాడు. అడిగిన క్వశ్చన్లే ChatGPT అడిగి వాడు ఏం నేర్చుకున్నాడో, వాడు ఎంత గెట్ ఆన్ అయ్యాడో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి నాకైతే తెలియదు. ఇంటర్వ్యూ మాకు స్టార్టింగ్ నుంచి చెప్తాను, సినారియో ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను వీడియో, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటా ఉన్నాను. నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, మంచి MNCs ఇంటర్వ్యూలు వచ్చాను. దాని రెస్పాన్స్ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో కాదు, నా ప్రీవియస్ అనేది నెక్స్ట్ వీడియోలో నాకు చేస్తారన్నమాట. ఇప్పుడైతే ఈ అమెజాన్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. మమ్మల్ని 10కి అయితే 10:15, 10:30కి లోపలికి తీసుకెళ్లారనమాట. వాళ్ళే ఒక బ్యాడ్జ్ ఇచ్చారు, ఐడెంటిటీ కార్డు ఇచ్చారు, లైక్ విజిటర్ పాస్ లాగా ఇచ్చారు. లోపలికి తీసుకెళ్లారు, కూర్చొని పెట్టారు. 1 గంట దాకా, 12 దాకా కూర్చొని పెట్టారు. 12కి వచ్చి రెజ్యూమ్లు తీసుకున్నారు. 12 నుంచి స్టార్ట్ అయింది. 12 నుంచి స్టార్ట్ అయిన తర్వాత
ఒక్కొక్కరు నేనైతే ఫస్ట్ ఇచ్చాను నా రెజ్యూమ్, ఫస్ట్ సెకండ్ ఇస్తే నాకు ఎప్పుడో 4 గంటలకు వచ్చింది నా రెజ్యూమ్. అంతవరకు పేషెన్స్గా వెయిట్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో ఇప్పుడు వస్తుంది లాస్ట్ ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన వాళ్ళ రెజ్యూమ్లు అంతా లాస్ట్ వచ్చినాయి, లాస్ట్ ఇచ్చిన రెజ్యూమ్లు అంతా ఫస్టే పిలిచినారు వాళ్ళని ఇంటర్వ్యూకి. సరే ఏంట్రా బాబు అనుకునే కొందికి నా పక్కన ఈ పక్క ఆ పక్క అందరూ ఫుల్ ప్రిపేర్ అవుతున్నారు. నేనేంటంటే ఇంకా వాళ్ళని చూసి నాకు ప్రిపేర్ అవ్వాలనిపిస్తుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ కూర్చొని వెయిట్ చేసి ఇంకా ఉండేది చదివింది కూడా మర్చిపోతామని అదొక భయం అనమాట. సో ఇంకా ఉండే కాన్ఫిడెన్స్ పోతుందేమో అనిపించి నేను ఎక్కువ చదవలేదు, ఎక్కువ చూసుకోని కూడా లేదు. సో ఇంటర్వ్యూ రౌండ్లు ఎన్ని జరిగాయంటే, ఫస్ట్ ఒక పిలిచారు వేరే చాలామంది, ఒక 10 మెంబర్స్ అమ్మాయిలు వచ్చి ఉంటారు, మిగిలిన 20 మెంబర్స్ మొత్తం అబ్బాయిలే అనమాట. ఫస్ట్ వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ యాప్టిట్యూడ్ అడుగుతారు. ఫస్ట్ ఒకే ఒక రౌండ్ ఉన్నింది మాకు. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి పిలిచింది, ఆ రోల్కి ఒకే ఒక రౌండ్ ఉన్నింది. ఫస్ట్ ఒకే రౌండ్ అన్నారు, కానీ ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ రెండో రౌండ్ మేనేజర్ రౌండ్ తీసుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఏంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ అడిగారు. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, దాని తర్వాత మన ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్పచ్చు, లేకపోతే ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ నార్మలే. దాని తర్వాత ఏంటంటే ఒక పెన్ను పేపర్ ఇస్తారు. మనం అర్థమెటిక్ రీజనింగ్లో కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. దాని తర్వాత అర్థమెటిక్ రీజనింగ్లో నెంబర్ సిరీస్ ఇస్తారు. టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్ కనుక్కోమని చెప్తారు. అండ్ మనకు రాకపోయిన వాళ్ళు అప్రోచ్ చూస్తారనమాట, మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మనం సాల్వ్ చేసింది. దాని తర్వాత బిహేవియరల్ క్వశ్చన్స్, అనలిటికల్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. ఇవన్నీ మోస్ట్లీ నన్ను అయితే బిహేవియరల్ పైన అడిగారు. నన్ను ఒక 6-7 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడిగారు. డిస్టెన్స్ ఫస్ట్ క్వశ్చన్ అదే, నాకు స్పీడ్ డిస్టెన్స్ కనుక్కోమని. దాని తర్వాత దాన్ని సాల్వ్ చేసిన తర్వాత నా అప్రోచ్ అడిగారు. నా అప్రోచ్ ఎలా అప్రోచ్ చేయాలి దీన్ని అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ నాకు 3 years అయింది యాప్టిట్యూడ్ నేను టచ్ చేసి. బట్ నేను ఆ క్వశ్చన్స్ అడగరనుకున్నా, ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు నన్ను యాప్టిట్యూడ్ది. దాని తర్వాత ఏం అడిగారు అంటే నెంబర్ సిరీస్ కనుక్కోమని. నెంబర్ సిరీస్ కూడా కొద్దిగా పప్పులో కాలేసినట్టే అనిపించింది, కానీ నేను అప్రోచ్ అయ్యింది కరెక్ట్ అయిపోయింది. ఆన్సర్ కూడా ఆయన ఇదే కరెక్ట్ అని చెప్పారు నాకు మళ్ళీ. దాని తర్వాత నెంబర్ సిరీస్, ప్యాటర్న్స్ కనుక్కోమన్నారు. మొత్తం ఫస్ట్ ఒక క్వశ్చనే నాకు డౌట్గా ఉండింది. మిగిలిన 6 క్వశ్చన్స్ నేను కరెక్ట్గా సాల్వ్ చేశాను అనమాట. ఫేస్ టు ఫేస్ కరెక్ట్గా సాల్వ్ చేశాను. దాని తర్వాత ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్పాను ఇట్లా మొత్తం నాకు ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ టు వర్క్ ఆన్ దిస్. నేను యాప్టిట్యూడ్ మీద వర్క్ చేసి నాకు చాలా రోజులైంది. అసలు నాకు స్మాల్ ఫార్ములాస్ మాత్రమే గుర్తున్నాయి, అప్రోచ్ ఎలా తీసుకోవాలి ఏంటి అని నేను చెప్పాను. ఇట్లా మాత్రం నాకైతే అన్ష్యూర్ ఉన్నాను కొద్దిగా అని చెప్పాను. ఓకే, నో ప్రాబ్లం, దీన్ని డిసైడ్ చేసి మేము హైర్ చేసుకోము, జస్ట్ ఇది ఒక ప్రాసెస్ మాత్రమే ఇంటర్వ్యూలో అని అన్నారు. దాని తర్వాత ఏంటంటే నెంబర్ సిరీస్ కనుక్కోమన్నా. నెంబర్ సిరీస్ నాకు బాగా వచ్చానమాట, నేను డిగ్రీలో ఉన్నప్పుడు బాగా చేసామన్నది. సో అది నాకు అలానే గుర్తుండిపోయింది. మిస్సింగ్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేయడము, అండ్ స్క్వేర్స్, క్యూబ్స్ని కనుక్కోవడం, అండ్ అదంతా ఈజీగానే ఉంది. పెద్ద వాళ్ళు కూడా అడిగి ఆ క్వశ్చన్లే అడుగుతున్నారు, తిప్పించి మళ్ళీ ఇచ్చి. ఇంకా ఆ 6-7 క్వశ్చన్స్ నేను కరెక్ట్గా సాల్వ్ చేశాను, అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ దాని తర్వాత బిహేవియరల్ క్వశ్చన్స్ అనమాట. సో నేను మళ్ళీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మళ్ళీ నన్ను సగంలో అడిగి ఆపి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాత అడిగారనమాట, నువ్వు ఎందుకు ఈ రోల్ మాత్రం నువ్వు వస్తున్నావు అంటే. సో నాకు ఆపర్చునిటీ, నేను అమెజాన్ నుంచి ఎప్పటి నుంచో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ రోల్ అయినా పర్లేదు, నేను ఇప్పటికీ మల్టిపుల్ రోల్స్కి నేను రాశాను, కానీ దేనికి షార్ట్ లిస్ట్ అవ్వలేదు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళలేదు. బట్ 2022-23లో అనుకుంటా నేను చెన్నైకి అయితే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వెళ్ళాను. బట్ అది షార్ట్ లిస్ట్ కాలేదు ఎవ్వరు. వర్షన్ టెస్ట్ అనేది ఒకటి ఉండేది అప్పుడు. అది వర్షన్ టెస్ట్ పెట్టిన తర్వాత అందరినీ డిస్క్వాలిఫై చేసి పంపించేసారు. అప్పుడు అది ఆ సినారియో చెప్పాను. సో అప్పటి నుంచి నేను ఫ్రీక్వెంట్గా ట్రై చేస్తూనే ఉన్నాను. నాకు ఒక ఛాన్స్ కూడా అయితే రాలేదు అని చెప్పాను నేను. ఎట్లా అంటే ఓకే అని చెప్పారు. అండ్ దాని తర్వాత బిహేవియరల్ క్వశ్చన్స్, నువ్వు ఈ రోల్ని సో బిహేవియరల్ క్వశ్చన్స్ తర్వాత ఇంకా కొంచెం అనలిటికల్గా అడిగారనమాట. సో నువ్వు కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతావు. ఆల్రెడీ నాకు నో బ్రోకర్ ఎక్స్పీరియన్స్ ఉండేది, ఒక 4 to 5 months ఎక్స్పీరియన్స్ ఉండేది. సో నేను స్టార్టింగ్ ఏంటంటే
ఇంటర్వ్యూని ఎలా అంటే నీకేదైతే వచ్చో అది మాత్రమే చెప్పి వాడిని నీ వైపు తీసుకోవాలి. ఆయన అడిగిన క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయడం కాదు, నీకు తెలిసిన క్వశ్చన్సే ఆయన అడిగేటట్టు నువ్వు స్టార్టింగే ఆయన నీ వైపు లాక్కొచ్చేయాలి. సో అది ఫస్ట్ నేను చేసిన పని. సో నేనైతే నో బ్రోకర్ మెన్షన్ చేశాను. నాకు ముందు డెవాప్స్ లైక్ నాకు 1.5 years డెవాప్స్ ఎక్స్పీరియన్స్ ఉండేది డెవాప్స్ ఇంజనీర్గా. సో డెవాప్స్ నుంచి ఎందుకు ఇట్లా టెక్నికల్ నుంచి నాన్ టెక్నికల్కి రావాలనుకుంటున్నావు అని కూడా అడిగారు. నేను అన్నీ చెప్పాను. సో అది నా ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్, అది నా ఫుల్ టైం కాదు, నా ఫ్రీలాన్సింగ్లో అది చేస్తూ ఉన్నాను. దాని తర్వాత నాకు నో బ్రోకర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. దాని తర్వాత నేను నో బ్రోకర్లో నాకు చేసుకుంటా ఉన్నాను అని చెప్పాను. సో నో బ్రోకర్లో ఎందుకు నిలిచిపోయానంటే నేను సమ్ రీజన్స్ అని చెప్పాను. ఓకే, సాటిస్ఫై అయ్యాడు. అమెజాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ సెంట్రిక్ అనమాట. కస్టమర్స్ నువ్వు ఎలా సాటిస్ఫై చేస్తావు, మళ్ళీ మన కస్టమర్స్ని ఎంత ఐరేట్ అంటే ఎంత కోపంగా ఉన్న మన అమెజాన్ పైన వాళ్ళకి కొంతమందికి వాళ్ళ ప్రోడక్ట్ సరిగ్గా డెలివరీ కాకపోయినా, వాళ్ళకి కొద్దిగా మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నా, సో వాళ్ళకి ఏంటంటే అలాంటి కస్టమర్స్ మళ్ళీ మన ప్రోడక్ట్ పర్చేస్ చేసే అంత నమ్మకాన్ని మనం వాళ్ళకి కుదిరిపించాలన్నమాట. సో అవన్నీ నేను డిస్కస్ చేశాను అనమాట. కస్టమర్ని ఎలా మనం మళ్ళీ తీసుకురావాలి అలాంటి కస్టమర్స్ని, అండ్ మనం ఎలా సర్వ్ చేయాలి కస్టమర్స్కి ఆన్ టైం. సో ఇవన్నీ నేను కస్టమర్ రిలేషన్షిప్ ఇవన్నీ మిక్సీలో వేసి కొట్టినట్టు చెప్పాను అనమాట. సో వాళ్ళు ఓకే అనిపించేసింది నాకు. 40 minutes ఉండేది అనమాట మన ఇంటర్వ్యూ. 40 minutes ఉండేది ఫస్ట్ ఇంటర్వ్యూ, 40 to 45 minutes ఉండేది. బట్ మళ్ళీ అప్పటికే నాకు 4కి స్టార్ట్ అయితే ఇంటర్వ్యూ, నా 3:40కో 4కో స్టార్ట్ అయితే 4:45 వరకు జరిగిందనమాట. అట్లా జరిగింది. మళ్ళీ నేను ఇంకా ఎట్లా నా స్లాట్ వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ ఇంటికి. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు. నాకు ఇంకా లాస్ట్లో ఇంకా ఒక 2-3 ఉన్నారు. దాంట్లో అప్పుడు నాకు ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ జరిగింది. మళ్ళీ ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే మళ్ళీ సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అనమాట. సో సెకండ్ రౌండ్ ఏంటంటే మేనేజర్ రౌండ్. ఇప్పుడు వీళ్ళని దాటేసామంటే, ఫస్ట్ రౌండ్ దాటేసామంటే సెకండ్ రౌండ్ వాళ్ళకి ఇంకా ఓకే, ఈ క్యాండిడేట్ ఓకే అనిపించేసాడంటే సెకండ్ రౌండ్కి మూవ్ చేస్తారు. సో నేను మళ్ళీ సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేసేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగాను ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పేసి. వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉన్నారు. బట్ నేను ఏంటంటే టెన్షన్ తీసుకోలేదు. ఫస్ట్ యాప్టిట్యూడ్ అడిగేస్తారు, ఇవి మనకు తెలియని క్వశ్చన్స్ అడిగేస్తారు అని చెప్పి నేనేం టెన్షన్ తీసుకోలేదు. నేను చేసిన మంచి పని ఏంటంటే వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర ఇన్పుట్స్ తీసుకున్నాను అనమాట. సో నిన్న ఎలా అడిగారు, నీ లాస్ట్ క్వశ్చన్స్ ఏం అడిగారు, ఫస్ట్ క్వశ్చన్స్ ఎలా స్టార్ట్ చేశారు ఇంటర్వ్యూ, నేను అన్నీ అడిగాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఎలా సమాధానం చెప్పావు అంటే వాళ్ళు చెప్పారనమాట. సో వాళ్ళు ఏదైతే చెప్పారో నేను అది చెప్పకుండా ట్రై చేయడానికి, అది ఏంటంటే సిమిలర్గా చెప్పకూడదని అనిపించేసింది నాకు. సో సిమిలర్గా అంటే వీళ్ళంతా బుకిష్ నాలెడ్జ్ ఆల్రెడీ ఏంటంటే నా పక్కన కూర్చొని ఒకడు వెస్ట్ బెంగాల్ అని చెప్పాను కదా, ఆ అబ్బాయి ఏంటంటే ఎప్పటి నుంచి చదివాడు, మెయిల్ ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి కూర్చున్నట్టున్నాడు బుక్ పట్టుకొని. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాంటే మొత్తం బుక్లో నుంచి అట్లా దింపినట్టే ఉంది. బుక్ అంటే ChatGPT నుంచి వాడు రెఫర్ చేసుకుంటున్నాడు. సో ఇంటర్వ్యూవర్ కూడా వాడిని అదే క్వశ్చన్ అడిగిందంట. నేను అడిగా లాస్ట్లో ఇంటర్వ్యూవర్ నిన్ను నీ రెస్పాన్స్ చూసి వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అని చెప్పేసి అని అడిగితే, సో సాటిస్ఫై అయ్యారు 50-50 అనిపించింది బ్రో నాకైతే. మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడినాడు. 50-50 అనిపించింది బ్రో నాకైతే. బుకిష్ నాలెడ్జ్ అనేసి అని అనింది బ్రో. నా కమ్యూనికేషన్ అయితే బాగుంది, కానీ నేను అంతా చెప్పేదంతా బుకిష్ నాలెడ్జ్ నుంచి నేను కాపీ చేసి చెప్పినట్టు అనిపించిందంట ఆమెకి, అది కరెక్ట్ చేసుకోమని చెప్పింది అన్నాడు. సో వాడు దాని తర్వాత వాడు సెకండ్ రౌండ్కి వెళ్ళాడో లేదో నాకైతే మర్చిపోయాను నేను. మళ్ళీ నా ఇంటర్వ్యూ నేను ఇవన్నీ వీళ్ళ దగ్గర అంతా ఇన్పుట్స్ తీసుకున్నాను. ఈ ఇంటర్వ్యూలో కూర్చోండి, నాకు నా ఇంటర్వ్యూ లేట్ అయ్యింది కాబట్టి నాకు ఇవన్నీ బెస్ట్ థింగ్స్ జరిగాయి అనమాట నా చుట్టూ. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారో వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకున్నాను. మనం ఏదైతే ఏ తప్పు చేయాలి, ఏ తప్పు చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అని చెప్పేసి నేను అన్నీ ఫిల్టర్ చేసుకున్నాను అనమాట. సో నాకు అర్థమైపోయింది ఇంకా లోపల ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో అని చెప్పి నేను ఇంకా ధైర్యంగా కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేసి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ రౌండ్కి కూర్చొని పెట్టారు. అప్పటికి ఎవరు లేరు. నాకు ఆయన కూడా సరే ఫస్ట్ రౌండ్ నాకు క్లియర్ అయిందా నా ఫస్ట్ రౌండ్ నేను అడిగాను, ఇట్లా నేను వెయిట్ చేయాలా లేకపోతే ఎట్లా అని చెప్పేసి అని అడిగితే HR వచ్చి చెప్తుందంటే సరే ఇంకా అక్కడే కూర్చోన్నాను అనమాట. ఆఫీస్లోనే కూర్చోన్నాను. దాని తర్వాత కరెక్ట్గా 5 to 10 minutesలో మళ్ళీ అప్పటికే 5 అయిపోయింది టైము.
5 to 10 మినిట్స్లో పిలిచారు. మళ్ళీ ఫస్ట్ రౌండ్ నాకు ఎవరైతే తీసుకున్నారో ఆయనే నన్ను పిలుచుకొని మళ్ళీ మేనేజర్ దగ్గరకి నా రెజ్యూమ్ ఇచ్చాడు. మేనేజర్ తీసుకొని పోయాడు. మళ్ళీ మేనేజర్ అయిపోయింది అనుకుంటే, మేనేజర్ ఏంటంటే మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను నేనైతే ఇంటర్వ్యూ. లైక్ వాళ్ళైతే బిజీగా ఉన్నారు, ఇంకా లాగౌట్ టైం అవుతుంది నేను చెప్పేసి. సో మేనేజర్ ఏంటంటే నేనైతే రెజ్యూమ్లో ఏదైతే మెన్షన్ చేశానో అవన్నీ అడిగాడు అనమాట. నేను ముందు లైనెక్స్ వచ్చు, సర్వీస్ నో వచ్చు, గిట్ హబ్ వచ్చు, ఇవన్నీ నేను డెవాప్స్లో పనిచేసినవి, విచ్ ఈస్ రిలేటెడ్ టు నాన్ టెక్నికల్ కూడా. అవి ఆ టూల్స్ అని నాన్ టెక్నికల్ ఫీల్డ్ కూడా యూస్ చేస్తారు, జీరా అవన్నీ. నేను అవన్నీ చెప్పాను. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అవన్నీ పెట్టాను అనమాట. అవన్నీ ఒకటి తీసి అడిగాడు. మెయిన్ ఎస్క్యూఎల్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసిందంతా ఫస్ట్ రౌండ్లో కూడా ఎస్క్యూఎల్. నన్ను ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు, ఎలా అప్రోచ్ అవుతావు, అన్ని ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ కూడా చాలా అడిగారు. నేను అన్నీ చెప్పాను. సో మళ్ళీ మేనేజర్ రౌండ్లో నన్ను ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ లైనెక్స్ అడిగాడు. లైనెక్స్లో ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు, ఎర్రర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, లాగ్స్ ఎలా చెక్ చేస్తావు. నాకు అర్థం కాల ఇవన్నీ నాన్ టెక్నికల్ జాబ్కి ఎందుకు అబ్బా అని చెప్పేసి. మళ్ళీ ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ చూసారు, కమ్యూనికేషన్ వీడు మేనేజ్ చేయగలుగుతున్నాడా, లేకపోతే ఆ క్వశ్చన్స్ అన్ని పట్టుకొని వచ్చి చెప్తున్నాడా అని చెప్పేసి చాలా గ్యాప్ ఇచ్చి అడిగారు. ఏందబ్బా ఇంత గ్యాప్ ఇస్తున్నారు అని చెప్పి అనుకునేసరికి మేనేజర్ అని మళ్ళీ నాకు ఆయన ఏదో సిస్టమ్ చూసుకుంటా ఉన్నాడు, ఏదో డేటా అంతా ఏదో చేసుకుంటా ఉన్నాడు. ఆయనైతే నువ్వైతే నా కోసం వెయిట్ చేయద్దు, నా రెస్పాన్స్ కోసం నువ్వు చెప్పాల్సింది చెప్పేసే అని చెప్పేసి అన్నాడు. నాకు ఇంకేదో తేడా అనిపించింది. సరే ఏదైతే అది అయ్యింది, మనకున్న టైంలో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఇంకా ఎక్స్ట్రా కూడా మాట్లాడాను అనమాట. ఊరికే మనం ఆయన చెప్పేంతవరకు ఖాళీగా ఆయన ఇంకో మనల్ని క్వశ్చన్ అడిగేంతవరకు వెయిట్ చేయడం అంతా కాదు అని చెప్పేసి నేనే ఆయన ఒక క్వశ్చన్ అడిగితే దానికి సాగదీసి అంత పెద్ద ఆన్సర్ చెప్పాను అనమాట. సో ఆయన ఇంకా కొద్దిగా సాటిస్ఫై అయినాడు అనమాట. సో మళ్ళీ ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ అడిగాడు, లైనెక్స్ అడిగాడు. మళ్ళీ యాప్టిట్యూడ్ రీజనింగ్ మేనేజర్ ఏం అడగలేదు. లైక్ ప్రీవియస్ ఆర్గనైజేషన్ గురించి అడిగాడు, ఎందుకు వచ్చేసినావు అక్కడి నుంచి అడిగాడు, ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందని అడిగాడు. నేను అన్నీ అంటే రెస్పాన్స్ ఇచ్చుకుంటూ వచ్చిన. దాని తర్వాత ఇలా ఉంటుంది జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నువ్వు డైరెక్ట్గా ఎవరికి కాల్స్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ లైక్ క్వాలిటీ చెక్ చేసుకుంటా, క్వాలిటీ మేనేజ్మెంట్ మాత్రమే ఇది. సో ఇవన్నీ రోల్స్ ఇలా ఉంటాయని చెప్పాను. లాస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగాను అనమాట. లాస్ట్ క్వశ్చన్స్ మనం ఇంటర్వ్యూలో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడిగితే కొంతమంది, నేను ఈ క్వశ్చన్స్ కూడా మా ఫ్రెండ్స్ని అడిగాను, ఎవరైతే ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొచ్చి ఉంటారో వాళ్ళని అడిగాను. సో నీకేమన్నా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇవి ఎవ్వరు ఏం అడగలేదన్నమాట. ఏమంటే ఏం లేవు అని చెప్పేసి వచ్చారు. నేను అడిగేసి వచ్చాను ఆ క్వశ్చన్స్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అంటే నాకు లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను కొన్ని ఛానల్స్ నుంచి ఫాలో అయ్యాను ఆ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో వాళ్ళ ఛానల్ లింక్ పెడతాను, మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ కూడా రివర్స్గా నేను మేనేజర్ని అడిగాను ఈ క్వశ్చన్స్. మేనేజరే కాసేపు షాక్ అయిపోయి ఓకే అని చెప్పి సిస్టమ్ నొక్కుంటున్న ఆయన ఆపేసి నాకు రెస్పాన్స్ ఇచ్చినాడు. సో అలాంటి పవర్ఫుల్ క్వశ్చన్స్ అనమాట అవి. సో నాకైతే మేనేజర్ రౌండ్ నుంచి కూడా మంచి రెస్పాన్సే అనిపించింది. ఇంకా నాకైతే మొత్తం 2 రౌండ్స్ అయిపోయాయి నాకు. లాస్ట్లో మేనేజర్ని అడిగా నెక్స్ట్ హైరింగ్ ప్రాసెస్, లైక్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో అంటే మా మేనేజర్ చెప్తారు, మా హెచ్ఆర్ చెప్తారు అంటే. ఇంకా బయట వచ్చి అడిగాక అయిపోయిందా వెళ్ళొచ్చా అంటే ఇంకా ఎలా ఫీడ్బ్యాక్ ఏంటి అని అడిగితే హెచ్ఆర్ మీకు కాంటాక్ట్ అవుతారు 7 బిజినెస్ డేస్లో అని చెప్పేసి అన్నారు. అప్పటికి 5:45 అయిపోయింది. నేను 5:45కి బయట వచ్చేసిన. 40 మినిట్స్ జరిగింది సెకండ్ రౌండ్ కూడా. అప్పటికే నేను దాని తర్వాత అంతా అయిపోయింది, బయట వచ్చేసిన. ఇంక సరేలే వస్తుందిలే, మెయిల్ ఏదన్నా వచ్చింది అని చెప్పేసి వచ్చేసినాను అనమాట. సో ఇంటర్వ్యూ అనేది మీకు ఎంత చిన్నదైనా సరే జస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఏదైతే అది అయింది, ఏదైనా వస్తుందా రాని అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే ధైర్యంగా అటెండ్ అవ్వండి. సో నాకు ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా చాలా రోజులు అయింది. అది నేను మర్చిపోయినానా, అప్రోచ్ని ఏమన్నా మర్చిపోయినానా, సో నాకు ఇంకా ఏమన్నా వాళ్ళని ఫేస్ టు ఫేస్ చూస్తే భయపడుతున్నానా, లేకపోతే ఇవన్నీ నా క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ ఇంటర్వ్యూకి పోకముందు. నేను ఇంటర్వ్యూ ఇచ్చి కూడా ఇప్పుడు 1 year అయిపోయింది. 1 year ముందు నేను బాగా ఇస్తూ ఉన్నాను ఇంటర్వ్యూలు, ఫేస్ టు ఫేస్ అయినా కూడా అంత ధైర్యంగా ఇస్తూ ఉన్నాను. సో ఆ ధైర్యం ఏమైనా పోయిందేమో, ఎవరన్నా చూస్తే ఇంకా భయపడతా కూర్చుంటానేమో అని చెప్పి అనుకున్నాను. బట్ నేను వాళ్ళనే భయపించిన అనమాట. నా క్వశ్చన్స్, నా రెస్పాన్స్
రెస్పాన్స్ని చూసి. సో ఇవాళకి ఇదే నా వీడియో. ఇంకా నేను ఫర్దర్గా నేను ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. నాకు మెయిల్స్ ఏమైనా వస్తే. మా ఫ్రెండ్స్కి అయితే కొంతమందికి రాలేదు, రిగ్రెట్ మెయిల్ వచ్చిందని అన్నారు. సో ఏమో చూడాలి ఏమవుతుందో ఏమో అని చెప్పేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్కడ పని చేస్తున్నాను, నా రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అండ్ మొత్తం నేను అమెజాన్ గురించి కూడా మొత్తం నేను షేర్ చేస్తాను ఇంకా. సో ఈ వీడియోకి ఇది ఇప్పటికీ ఎక్కువ పెద్దదైపోయింది వీడియో. సో బై, థ్యాంక్ యూ.